ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు మనము శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి గురించి తెలుసుకుందాం. త్రిపుర రహస్య దీపిక. ఇది దత్తాత్రేయుల వారు పరశురాముల వారికి వివరించారు. ముందుగా గురువందనం చేసుకున్నాము. ఈ సృష్టిలోని సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే మనకి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న మహాతర్ బాబాజీకి, పత్రిసారికి, శ్రీకృష్ణ పరమాత్మల వారికి, మహాదేవుడికి ఈ సద్గురు మూవ్మెంట్ ప్లాట్ఫామ్ ఇచ్చి అందరినీ గురువులుగా తయారు చేసిన జ్ఞాన గురువు వంశీకరణ్ సారికి వేల వేల కృతజ్ఞతలు ఉండాలి. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. రోజు మీ అందరూ కూడా చక్కగా వచ్చి ధ్యానం చేసి ఇక్కడ క్లాసులు వింటున్నాను. మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామం. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నన్ను ఇలా అంటే ఈ విధంగా క్లాసులు చెప్తూ ఎదిగేలా చూసిన ప్రతి మాస్టర్కి, మణిమాల మేడంకి ముఖ్యంగా వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఇది త్రిపుర రహస్యం అనేది పూర్తిగా జ్ఞానఖండము. ఇందులో కారణ జన్ముడైన పరశురాముడు 21 సార్లు దండయాత్ర చేసి బాలులను, వృద్ధులను వదిలి రాజులందరినీ సంహరించాడు. అంటే క్షత్రియ కులాన్ని నాశనం చేసి మళ్ళీ తర్వాత ఏం చేస్తాడు, ఇంకా అప్పుడు ఇంకా తిరిగి చూసుకోకుండా చేస్తాడు. తర్వాత ఇంకా మోక్షాన్ని పొందడం కోసము, మోక్షం కొరకు తప్పిస్తూ దత్తాత్రేయుని పాదాలను ఆశ్రయించాడు అన్నట్టు. అయితే దత్తాత్రేయుడు ఏం చేశాడంటే ముందుగా పరశురాముడికి దేవి మహాత్యాన్ని వివరిస్తాడు. అంటే ఫస్ట్ అమ్మవారి యొక్క మహాత్యాన్ని వివరించి ఆమె యొక్క రూపాన్ని ధ్యానింపజేస్తాడు. ఎందుకంటే ఏకాగ్రత కుదరాలి. ఫస్టే ఆత్మతత్వాన్ని బోధిస్తే అతడేంటి శైశవాత్మ స్థితిలో ఉన్నాడు, హింస ప్రవృత్తితో. మరి అతన్ని భక్తి మార్గం వైపు మళ్లించి తర్వాత ఆత్మతత్వాన్ని వివరించడం కోసము దేవి మహాత్యం అంతా వివరించి ఆ దేవి ఉపాసన చేయిస్తాడని. అయితే ఈ గ్రంథము మొత్తం 3 భాగాలుగా విభజించబడింది. అంటే మొదటి భాగంలో హేమలేఖ హేమచూడుడికి ఆత్మతత్వాన్ని వివరిస్తుంది. రెండవ భాగంలో మహాసేనుడికి మునిబాలకుడైన తంగనపుత్రుడు ఆత్మతత్వాన్ని వివరిస్తాడు. మూడవ భాగంలో బ్రహ్మరాక్షసి అయిన వసుమంతుని సందేహాలను రుక్మాంగదుడు తీర్చడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనకు 3 భాగాలుగా విభజించారు. కానీ అద్వైత సిద్ధాంతాన్ని, ఆత్మతత్వాన్ని పూర్తిగా వివరించారు. అయితే దీన్ని రాసిన వారు ఎవరు అంటే కోవి పార్థసారథి గారు. దీన్ని దత్తాత్రేయుల వారు బోధించినప్పుడు అంటే అందరికీ అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు పార్థసారథి గారు ఇంకా సులభంగా అందరికి అర్థమయ్యే విధంగా దీన్ని రచించారు. త్రిపుర రహస్య దీపిక ఫస్ట్ చాప్టర్ ప్రస్తావన. నమస్కారం గురుదేవా అని ఒక 2 గొంతులు వినిపించాయి అన్నట్టు. అక్కడ ఎవరు అంటే రత్నాకరుడు అనే గురువు దగ్గరికి ఇద్దరు శిష్యులు, కృష్ణ శర్మ, నారాయణ భట్టు అని 2 శిష్యులు వచ్చారు. వాళ్ళిద్దరు కూడా ఎంతో వినమ్రతతో గురువు పట్ల ఎంతో వినమ్రతతో చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు. అయితే వీళ్ళు అంతకుముందే ఈయనకు శిష్యులు వీళ్ళిద్దరు చాలా కాలానికి వచ్చారు. ఇప్పుడు అంటే వీళ్ళిద్దరిని చూసి కూడా ఆ గురువు కూడా పరమానంద భరితుడైనాడు. అంటే ఇంకా కుశల ప్రశ్నల అనంతరం మళ్ళీ గురువు అడుగుతున్నాడు అన్నాడు శిష్యుల్ని, ఏ పని మీద వచ్చారు అని చెప్పి. అంటే గురువర్య, ఇప్పటిదాకా మీ వద్ద ఉపనిషత్తులు చెప్పుకున్నాము, బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నాము, శ్రీ విద్యలో అనేక గ్రంథాలను చెప్పుకున్నాం. ఇప్పుడు త్రిపుర రహస్య దీపిక అనే జ్ఞానఖండాన్ని చెప్పుకుందామని వచ్చాం. కాబట్టి కాదనక మమ్మల్ని కృతార్థులను చేయండి అని అడుగుతున్నారు అన్నట్టు. అంటే గురువు దగ్గర ఏంటి మరి వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకున్నారు అన్ని. అంటే బ్రహ్మసూత్రాలు ఏంటి అంటే విశ్వంలో ఏ సూత్రాలు అయితే అమలు చేయబడుతున్నాయి అవన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే ఈ త్రిపుర రహస్య దీపిక గురించి తెలుసుకుందామని వచ్చాము, దీని గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఆ మాటలకు శిష్యుల యొక్క జ్ఞాన జిజ్ఞాసను ఆనందించిన వాడి
ఇవాల్టికి సెలవు తీసుకొని రేపు రండి అన్నాడు రత్నాకరుడు. అనుకున్న ప్రకారం మర్నాటి సాయం సమయాన వచ్చిన శిష్యులు గురువుగారికి సాష్టాంగ ప్రణామాలర్పించి ఆయన అనుమతితో సుఖాసీనులైనారు. రత్నాకరుడు అమితమైన ఆదరంతో తన శిష్యులకు త్రిపుర రహస్య దీపిక అనే జ్ఞానఖండాన్ని అందించడానికి విద్యుక్తుడవుతున్నాడు. అంటే ఇంకా ఈరోజు వద్దు రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం, రేపు రండి అని పంపించారు. మళ్ళీ అనుకున్నట్టుగానే తెల్లారి కూడా వాళ్ళు వచ్చారు ఇద్దరు శిష్యులు. ఇంకా వినయంతో గురువుకు నమస్కారం చేస్తున్నారు. ఇంకా ఈ త్రిపుర రహస్య దీపికను వివరించడానికి సిద్ధమైనాడు గురువు. అయితే ఇది ఏంటి అంటే, ఓం నమః కారణానంద రూపిణి పరచిన్మయి విరాజితే జగచ్చిత్ర చిత్ర దర్పణ రూపిణి. అంటే ఓంకార స్వరూపమైనది ఈ త్రిపుర రహస్య దీపిక. ఓంకార స్వరూపమైనది, చరాచర జగత్తుకు కారణభూతమైనది, పరబ్రహ్మ స్వరూపమైనది, దేశకాల వస్తువులచే పరిమితం కానిది, స్థావర జంగమాత్మకమైన జగత్తు అనే చిత్రమును ప్రతిబింబింపజేసే దర్పణము వంటిది. సర్వోత్కృష్టమైన మిక్కిలి ప్రకాశవంతమైన ఆయన ఆ త్రిపురాదేవికి నమస్కరిస్తున్నాను. అంటే ఫస్ట్ ఈ త్రిపుర మాత గురించి చెప్తున్నాడు గురువు. ఏంటి అంటే ఓంకార స్వరూపం. అమ్మవారు ఓంకార స్వరూపము. ఆమె ఈ చరాచర జగత్తు కూడా కారణము. ఆ మాతనే, ఆ శక్తి స్వరూపం వలనే చరాచర జగత్తు కూడా సృష్టించబడింది. పరబ్రహ్మ స్వరూపం కూడా ఆమెనే. అంటే ఇంకా మనం చూసే భౌతిక రూపంతో దేశకాల వస్తువులు ఇవన్నిటికి కూడా అపరిమితం. అంటే ఎక్కడుంది ఎక్కడ లేదు అనేది కాదు, సృష్టి అంతటా వ్యాపించి ఉన్నది. మళ్ళీ జగత్తునంతా మనకి ఒక అద్దం లాగా మనకు ప్రతిబింబింపజేస్తుంది ఆ తల్లి. సర్వోత్కృష్టమైనది, అన్నిటికంటే కూడా ఉత్కృష్టమైన శక్తి గల అమ్మవారు. మిక్కిలి ప్రకాశవంతమైనది అయిన ఆ త్రిపురాదేవికి నమస్కరిస్తున్నాను అని నమస్కారం చేసి, త్రిపురాదేవి త్రిపురములకు అధిపతి, ముల్లోకములకు అధిపతి. భూలోక, భువర్లోక, సువర్లోకాలను ముల్లోకాలు అంటారు. 3 లోకాలకు అంటే జగత్తులో ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7, మొత్తం 14 లోకాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 3. ఆ దేవి 3 లోకాలకు అధిపతి అంటే మిగిలిన మొత్తం లోకాలన్నిటికీ కూడా ఆమెదే ఆధిపత్యం. అంటే చూడండి, ముల్లోకాలు అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని చెప్తాం. మన శరీర పరంగా తీసుకుంటే మన 3 శరీరాలు, భౌతిక శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం అని చెప్పుకుంటాం. కానీ ఈ 3 గాకుండా ఇంకా ఉన్నాయి గదా! ఇంకా 7 శరీరాలున్నాయి. అంటే అదే విధంగా ఈ జగత్తంతా గూడా ఒక ఈ 3 లోకాలే గాకుండా, ముల్లోకాలే గాకుండా 14 లోకాలున్నాయి. అంటే ఉన్నత లోకాలు, పైన ఊర్ధ్వలోకాలు, మరి కింద మరి పాతాళ లోకాలని చెప్పుకుంటాం కదా! ఈ 14 లోకాలంతటిలోనూ ఉన్నదామె. కేవలం 3 లోకాలకి అధిపతి అంటే కాదు. ఈ 14 లోకాలన్నిటిని పాలించేది అదే ఆమెనే అని చెప్తుంది ఆ తల్లి అని. అంటే ఇంకా ఆమె గురించి ఇంకా వివరంగా ఆధిపత్యం అంటే ఇంకా వేరే మాట చెప్పనవసరం లేదు. అంటే త్రిపురాదేవి వల్లనే ఈ జగత్తంతా నడుస్తుంది. మరి ఈ జగత్తంతటికి అధిపతి అయిన పరమేశ్వరి అని అర్థం. ఆమె యొక్క మహాత్య శ్రవణం మోక్షదాయకం. ఆ పేరు తలచినంతనే పాపాలు పటాపంచలైపోతాయి. ఇక త్రిపుర రహస్య దీపిక అనేది జ్ఞానఖండము. ఇది మహా అద్భుతమైనది. దీనిని విన్నవారికి సుఖదుఖాలు ఉండవు. రాగద్వేషాలు నశిస్తాయి. మరుజన్మ ఉండదు. ఇది సర్వ వేదాల సారము. సర్వ మతాలు అంటే శైవము, వైష్ణవము సారము, గణాపత్యముల యొక్క సారము. దీన్ని దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్పాడు. దీనిని నేను మీకు వివరిస్తున్నాను వినండి అంటూ త్రిపుర రహస్య దీపిక చెప్పడం ప్రారంభించాడు రత్నాకర్. అంటే అన్ని కులాలకు అతీతం కదా! ఇప్పుడు కులాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే అంతా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అందరిని సృష్టించింది కూడా ఆ అమ్మవారే గదా! అందుకే ఆ అమ్మవారు ఎప్పుడు కూడా కులాలకు, మతాలకు అతీతంగానే ఉంటుంది. రుచీకుడు అనే మహర్షి కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరశురాముడు. ఇతని అసలు పేరు రాముడు. ఇతడు హిమాలయ పర్వతాలలో ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఇతనికి పరశువును బహుమతిగా ఇచ్చాడు.
అప్పటి నుంచి ఈ రాముడు పరశురాముడయినాడు. అంటే హ్మ్. పరశురాముడి జన్మ గురించి చెప్తున్నారు. అంటే రుచీకుడు అనే మహర్షి. ఆయన కుమారుడు జమదగ్ని. జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు. అంటే ఫస్టు పరశు అని తర్వాత బిరుదొచ్చిందంట. రాముడు అతని పేరు. అయితే శివుని గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఘోర తపస్సు చేసి ఏం సాధిస్తాడు పరశువు అంటే మనము గొడ్డలి అంటాం గదా! గండ్ర గొడ్డలి. గొడ్డలి దాన్ని శివుడి నుంచి వరంగా పొందుతాడన్నట్టు. అంటే ఇంక దానికి తిరుగులేదు. ఆ ఆయుధాన్ని ఉపయోగిస్తే ఇంక తిరుగులేదన్నట్టు. దాని ద్వారానే ఇతనికి పరశురాముడనే బిరుదొచ్చింది. అదే విధంగా గాదిరాజు కుమార్తె సత్యవతి. ఈమెను రుచీకుడు వివాహం చేసుకున్నాడు. ఈమె చాలా పతివ్రత. ఈమె భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమన్నాడు రుచిక మహర్షి. అంటే రుచిక మహర్షి భార్య పేరు సత్యవతి. ఈమె గాదిరాజు కుమార్తె. అంటే మళ్ళీ రాజవంశం నుంచే వచ్చింది. అయితే తను రుచికుడిని మహర్షిని వివాహం చేసుకుంది. చాలా పతివ్రత. అంటే భర్త పట్ల గూడా అణకువ, వినయము, భక్తి అన్నీ ఉన్నాయి. ఈమె భక్తికి మెచ్చి ఏం చేశాడంటే రుచిక మహర్షి ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు సత్యవతి ఆలోచించి తనకొక కుమారుడు, తన తల్లికొక కుమారుడు కలగాలి అని అడుగుతుంది. అంటే తనకు కాకుండా తన తల్లికి గూడా పుత్ర సంతానం కావాలని తన భర్త వరం కోరుకోమంటే అడుగుతుందన్నట్టు సత్యవతి. అయితే అప్పుడు మహర్షి 2 పాత్రలలో మంత్రజలాన్ని ఇచ్చి ఆహ్, చెరొక పాత్ర తాగమని జెప్తాడు. అయితే ఆ పాత్రలను తీసుకునే సమయంలో ఏం జరుగుతుందంటే పొరపాటున తల్లికిచ్చిన పాత్రలో నీరు కూతురు తాగుతుంది. కూతురికిచ్చిన పాత్రలోని నీరు తల్లి తాగుతుందన్నట్టు. అయితే ఇది తెలుసుకున్న రుచికుడు ఏమంటాడంటే సత్యవతితో, "నీ గర్భాన క్షత్రియుడు, నీ తల్లి గర్భాన బ్రాహ్మణుడు జన్మిస్తారు" అని జెప్తాడు. అంటే ఇప్పుడేంటి ఈమె రాజు కూతురు. అయినా కానీ ఆ మహర్షిని వివాహం చేసుకొని ఆశ్రమ జీవితాన్ని జీవిస్తుంది. అయితే ఇప్పుడు అక్కడ తల్లికి పుత్ర సంతానం లేదు గాబట్టి ఆహ్, నా తల్లికి గూడా కొడుకు గావాలని అడుగుతుంది. ఇద్దరి పాత్రలు మారాయి. పాత్రలు మారడం ద్వారా ఏం జరిగింది? ఇప్పుడు రుచిక మహర్షి ఏమంటుండంటే, ఇప్పుడు సత్యవతి గర్భాన క్షత్రియుడు జన్మిస్తాడు. నీ తల్లి గర్భాన బ్రాహ్మణుడు జన్మిస్తాడు. అంటే ఇప్పుడు ఋషులు వీళ్ళంతా బ్రాహ్మణ వంశం. అంటే మనం యాక్చువల్‌గా బ్రాహ్మణుడు అంటే ఆత్మతత్వం తెలిసినవాడు, ఎరిగినవాడని చెప్పుకుంటాం. అయితే ఈ మాటలకు విచారించిన సత్యవతి ఏమంటుందంటే, క్షత్రియుడు నా గర్భాన కాక నా కుమారుని గర్భాన అవతరించేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటుంది. అంటే నీ గర్భాన క్షత్రియుడు పుడతాడని జెప్తాడు గదా! అంటే ఇప్పుడు నా గర్భాన కాకుండా నా కుమారుడు ఇప్పుడు కొడుకు గురించి వరం తీసుకుంది. నా కుమారుని గర్భాన క్షత్రియుడు జన్మించేటట్లుగా వరమివ్వని అడుగుతుందన్నట్టు. అప్పుడు ఋత్విక మహర్షి అనుగ్రహిస్తాడన్నట్టు. ఇంకా అప్పుడు సత్యవతి తల్లి గర్భాన పుట్టినవాడే విశ్వామిత్రుడు. సత్యవతి తల్లి గర్భాన విశ్వామిత్రుడు జన్మిస్తాడు. సత్యవతి గర్భాన జమదగ్ని మహర్షి జన్మిస్తాడు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడు పరశురాముడు. ఇట్లా జమదగ్ని మహర్షి ఏం చేస్తాడు మళ్ళీ, ఈ ప్రసేనజిత్తుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహం చేసుకుంటాడు. ఈమెకు 5గురు కుమారులు. అందులో ఆఖరివాడు రాముడు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ జమదగ్ని మహర్షి రేణుకని పెళ్లి చేసుకున్నాడు. రేణుకామాతకు కూడా 5గురు పుత్ర సంతానం కలిగారు. ఆఖరివాడు రాముడు. రేణుక నీరు తీసుకోవడానికి నదికి వెళ్ళి, ఆ నదిలో జలకాలాడుతున్న చిత్రరథుడనే గంధర్వుడిని చూస్తూ అలా కొంతకాలం ఉండిపోయింది. దాంతో ఇల్లు చేరడం ఆలస్యమైంది. చిత్రరథునితో ఈమె వ్యభిచరించింది అని జమదగ్ని కోపించి, కుమారులను పిలిచి రేణుకను సంహరించమన్నారు. వారందరూ అంగీకరించలేదు. అందుకని వారిని భస్మం చేసి, చివరగా రాముణ్ణి పిలిచి తల్లిని సంహరించమన్నాడు. తండ్రి మాటకు ఎదురడకుండా తల్లిని సంహరించి ఈ వార్తను తండ్రికి తెలియజేశాడు రాముడు. దానికి జమదగ్ని ఆనందించి ఏదైనా వరం కోరుకోమన్నాడు. తల్లిని, సోదరులను మళ్ళీ బ్రతికించమన్నాడు రాముడు. ఈ రకంగా రేణుక, ఆమె పుత్రులు పునర్జీవితులైనారు. అంటే ఏం జరిగింది ఒకరోజు ఈ రేణుకామాత నీళ్లు తేవడానికని నదికి వెళ్తుంది.
అక్కడ ఒక గంధర్వుడిని జూస్తుంది. చిత్రరథుడు అనే గంధర్వుడిని జూసి సౌందర్యానికి ముగ్ధురాలై అలానే ఉండిపోతుందన్నట్టు. అయితే ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది. చాలా కాలం కొంతకాలం సేపు అలానే ఉండేసరికి ఇంటికొచ్చేసరికి ఆలస్యమైంది. అయితే ఇక్కడ జమదగ్ని మహర్షి ఏం చేస్తాడంటే, మరి వీళ్ళంతా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంది? ఋషులు మరి, మహర్షులు. మరెందుకు సత్యం గ్రహించలేకపోయారు? వాళ్ళొక్క క్షణం కళ్ళు మూసుకొని వాళ్ళు దివ్య చక్షువుతో చూస్తే వాళ్ళకంతా తెలుస్తుంది. మరెందుకు అలా కోపంతో శాపం ఇచ్చేశాడు? అంటే ఆమె ఏం జేసిందక్కడ? ఇతని ఉద్దేశంలో అతనితో వ్యభిచరించింది అనుకున్నాడు. కానీ ఆమె ఆ సౌందర్యానికి ముగ్ధురాలై తదేకంగా చూస్తూ ఉండిపోయింది గానీ, ఆమె లోపల ఎలాంటి భావన లేదు. అంటే ఈ వ్యభిచరించిందనే ఉద్దేశంతో కొడుకులను పిలిచి తల్లిని నరికేయమంటారు. తల్లిని నరికేయమంటే వాళ్ళు చెయ్యమంటారు. నలుగురు కొడుకులు గూడా మేము ఒప్పుకోరు. తల్లిని చంపడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోకుంటే అప్పుడు వాళ్ళందరిని గూడా శపిస్తాడన్నట్టు. వాళ్ళందరిని గూడా భస్మం జేసేస్తాడు. జమదగ్ని మహర్షి. నలుగురు కొడుకుల్ని భస్మం జేస్తాడు. తర్వాత రాముడిని పిలిచి "నువ్వు నీ తల్లిని సంహరించాలి" అని జెప్తాడు. అంటే ఇంక తండ్రి మాటకి ఎదురు చెప్పడు. ఎందుకు? ఏంటి? ఏమీ మాట్లాడడు. తల్లి చెప్పుడుతోనే తల్లి శిరస్సును ఖండించేస్తాడు. మళ్ళీ అంటే ఇగ మెచ్చుకుంటాడు. నేను జెప్పిన పని తూచా తప్పకుండా ఆచరించిండు నా కొడుకు అని జెప్పి, నీకేం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మళ్ళీ పరశురాముడు ఏం జేస్తాడంటే, నా తల్లిని, నా అన్నలను బతికించు అని జెప్పి వరం కోరుకుంటాడు. ఇంకప్పుడు మళ్ళీ తిరిగి వాళ్ళను పునర్జీవింపజేస్తాడు. అంటే మళ్ళీ వాళ్ళందరూ బతుకుతారు. హయహయుడనే మహారాజు జమదగ్ని మహర్షిని సంహరించాడు. అంటే మళ్ళీ ఇంక తర్వాత ఏం జరిగిందంటే ఒక మహారాజు హయహయుడు అతని పేరు. అతనేం చేస్తాడంటే జమదగ్ని మహర్షిని సంహరించాడు. అప్పుడు ఈ రేణుకామాత భర్త శవం మీద పడి బాగా ఏడుస్తూ ఉంటుంది. గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటదన్నట్టు. అది చూసిన పరశురాముడు ఇంకా తట్టుకోలేకపోతాడు. తన తల్లి బాధను తట్టుకోలేక ఏం చేస్తాడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడన్నట్టు. నేను 21 సార్లు క్షత్రియులతో యుద్ధం చేస్తాను. వారందరిని సంహరిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అన్నమాట ప్రకారం అలానే క్షత్రియుల పైన 21 సార్లు దండయాత్రకెళ్తాడు. ఒక బాలురను, వృద్ధులను వదిలేసి మిగిలిన రాజులందరినీ సమూలంగా నాశనం చేస్తాడు. ఈ రకంగా క్షత్రియ కులాన్ని నాశనం చేసిన పరశురాముడు రామావతారంతో తన అవతారం పరిసమాప్తి గావించి మోక్షగామి అయి దత్తాత్రేయుడిని గురువుగా ఎంచుకున్నాడు. అంటే మరి ఇక్కడ పరశురాముడు రామావతారంతో మళ్ళీ ఇప్పుడు క్షత్రియులందరినీ చంపేశాడు. అంటే మళ్ళీ రామావతారంతో మళ్ళీ అంటే మళ్ళీ ఒక రాజుగా తీసుకున్నాడు. అంటే అక్కడ తెలుసుకున్నాడు రాజు ఎలా ఉండాలి? ఏ పనులు జేయాలి? అంటే రాముడు ఏం జేశాడు మరంతా నాగరికతను అభివృద్ధి జేశాడు. అంటే ముందు ముందు రాబోయే భవిష్యత్ తరాలకన్నిటికి గూడా మార్గదర్శకత్వాన్ని అంటే ఎలా ఉండాలి ఇప్పుడు అడవులు నాశనమైపోయి మరి పంటలు అందకపోయినప్పుడు మనుషులందరూ వ్యవసాయాన్ని చేసి పంట పండించుకోవడం ఇదంతా జనక మహారాజుని చూసి రాముడు కూడా తన అయోధ్యలో అవన్నీ తీసుకొచ్చాడన్నట్టు. గురుకులాల్ని, ఆశ్రమాలను ఎక్కువగా నిర్మించి విద్య అంటే అందరూ చదువుకునేలాగా అప్పుడు ఆ కాలంలో ఆడపిల్లలు బయటకొచ్చి చదువుకోవడానికి వీల్లేదు. అంటే వాళ్ళందరికీ కూడా గురుకులాలు అంటే విడిగా ఆడవాళ్ళకు, బాలికలకు విడిగా గురుకులాలు నిర్మించి ఇచ్చాడు. అంటే ఇలా చాలా అంటే అయోధ్య అభివృద్ధికి అలాగే ప్రపంచమంతటా కూడా అది పాకి అంటే రాబోయే భవిష్యత్ తరాల్లో ఇలా ఉంటే బాగుంటుంది. అంటే అప్పుడే ఆలోచన చేసి అలా నిర్మించాడన్నట్టు. అంటే ఏంటి పరశురాముడిగా ఆహ్, ఇక్కడేమంటున్నారంటే రామావతారంతో తన అవతారం పరిసమాప్తి గావించాడు అని. పరశురాముడే మళ్ళీ రామావతారం. మళ్ళీ ఇంకొక దగ్గర వేరేలాగా అది గూడా ఉంటది. అదొచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. అంటే రాముడితో పరశురాముడు యుద్ధం చేసేప్పుడు అతని అహంకారం నశించిందని అక్కడ చెప్తారు. ఇంక ఇప్పుడు అవతారం పరిసమాప్తి అయింది గదా! అప్పుడు మోక్షం కోసము దత్తాత్రేయుడిని గురువుగా ఎంచుకున్నాడు. అనసూయ అత్రి మాసుల కుమారుడు దత్తాత్రేయుడు. మనకు అందరికీ తెలిసిందే కదా! అనసూయ మాత అత్రి మహర్షి అంటే వాళ్ళ గురించి అత్రి మహర్షి ఏం చేస్తాడంటే విష్ణువుని గురించి తపస్సు చేస్తాడు.
అప్పుడు విష్ణు అంటే నేను నీకు దత్తుడనవుతాను అని జెప్పి మాట ఇస్తాడన్నట్టు. ఆ తర్వాత త్రిమూర్తుల అంశతో ఒక కుమారుడు కలుగుతాడు ఆ త్రిమహర్షికి. అంటే దీని గురించి మనకు ఆ చిన్న కథ ఉంది గదా! అంటే ఇలా విష్ణుమూర్తి నీకు దత్తుడనవుతాననగానే నారదుడు ఏం జేస్తాడు, లక్ష్మి, పార్వతి, సరస్వతుల దగ్గరికెళ్ళి నీ భర్త వాళ్ళ దగ్గరికెళ్ళిపోతున్నాడు మిమ్మల్ని విడిచిపెట్టి అని జెప్పి వాళ్ళందరికి జెప్పడం ద్వారా వాళ్ళు ఆహ్, పరీక్షకు అనసూయ మాతను పరీక్షకు గురి చేస్తారన్నట్టు. ఈ ముగ్గురు గూడొచ్చి ఒక ఋషుల రూపంలో వచ్చి భోజనాలు వడ్డిస్తుంటే నువ్వు నగ్నంగా వడ్డించాలని కోరుతారు. అప్పుడు తనేం జేస్తుందంటే ఇంకా చిన్న పిల్లలుగా మారుస్తుంది. ఆ ముగ్గురిని చిన్న పిల్లలుగా మార్చి అప్పుడు వాళ్ళకి ఆహారాన్ని అందిస్తుంది. ఆ చిన్న పిల్లలకేంటి పాలు పట్టుతుందంతే. అంటే దానికి మెచ్చి మళ్ళీ వాళ్ళందరూ గూడా ఆ చిన్న పిల్లల్లానే ఉంచుతుంది. అప్పుడింకా మళ్ళీ వాళ్ళు విష్ణులోకంకి విష్ణు వెళ్ళాడు, కైలాసానికి శివుడెళ్ళాడు, బ్రహ్మలోకానికి బ్రహ్మ. అప్పుడు మళ్ళీ ముగ్గురు అమ్మవార్లొచ్చి ఆహ్, మళ్ళా వీళ్ళకు ప్రార్థన జేస్తారు. ఈళ్ళిద్దరికి అత్రి మహర్షికి, అనసూయ మాత. అప్పుడు వీళ్ళు ముగ్గురు గూడా త్రిమూర్తి రూపంగా నేనొక దత్తాత్రేయుడిగా వెలుస్తానని జెప్పి వీళ్ళకు కొడుకుడుగా, కుమారుడుగా పుడతాడు. ముగ్గురు కలిసి ఒకటే రూపం దత్తాత్రేయుడుగా అవతరిస్తాడు. అంటే దత్తాత్రేయుడు అంటేనే అందరికీ ఆత్మవిద్య బోధించినవాడు. గురు సంప్రదాయాన్ని లోకానికి అందించినవాడు. దత్తాత్రేయుడు ద్వారానే గురువు అనేది అందరికీ తెలిసింది లోకంలో అందరికీ. సద్గురువులందరికీ గూడా మూల పురుషుడు. గురువు అంటే అజ్ఞానపు చీకట్లను పారద్రోలేవాడు అని అర్థము. అంటే చూడండి. అంటే చీకటి. అంటే దాన్ని పోగొట్టేది. అజ్ఞానపు చీకట్లను పారద్రోలి, జ్ఞానం అనే వెలుగును ప్రసాదిస్తాడు కాబట్టి అతనికి గురువు అని పేరు వచ్చింది. ఇక్కడ ఈ మనకు దీన్నందించిన పార్థసారథి గారేమంటున్నారు అందుకే తన గురువులను గుర్తు చేసుకున్నాడు. విరజానందనాథ, సదానందనాథ, సుఖానందనాథులకు ప్రణమిల్లి ధర్మ సంస్థాపన కోసం ఏర్పాటైన శృంగేరి, బదరి, ద్వారకా, పూరి, కంచి, పుష్పగిరి, కుర్తాలం పీఠాధిపతులకు వాళ్ళందరినీ గుర్తు చేసుకొని ఇంకా సాష్టాంగ ప్రణామాలు అర్పించాడన్నమాట. అందుకే మనం గూడా మళ్ళీ ఇంకొకసారి ఆ దక్షిణామూర్తికి, దత్తాత్రేయుల వారికి, పత్రి సార్‌కి, వంశీ సార్‌కి వేల వేల హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఇంకా అంటే ఇంకా దీన్ని దత్తాత్రేయుల వారు అందించారు కదా! ఇంకా కొంచెం సులభంగా అందరికి అందించడానికి రాస్తున్నాను అని చెప్పి నన్ను ఆశీర్వదించండి అని వాళ్ళ దగ్గర హ్మ్. ఆశీర్వాదం తీసుకుంటాడు వాళ్ళ గురువులను దలుచుకొని. ఇక్కడ త్రిపురోపాసన దీక్ష. దత్తాత్రేయుని ఎదురుగా కూర్చున్నాడు పరశురాముడు. ఏకాగ్రతతో గురువుగారు చెప్పేది వింటున్నాడు. దత్తాత్రేయుడు కూడా అమిత వాత్సల్యంతో పరశురాముడికి త్రిపుర మహత్యమంతా వివరించాడు. విన్నాడు పరశురాముడు. భక్తి పారవశ్యంలో మునిగిపోయినాడు. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయాడు. తదేక ధ్యానంతో నిశ్చలంగా కూర్చున్నాడు. అంటే ఇప్పుడు దత్తాత్రేయుని ఎదురుగా పరశురాముడు కూర్చుని ఇంకా గురువు చెప్పేది వింటున్నాడు. దత్తాత్రేయుడు గూడా పరశురాముడంటే ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకోవాలనొచ్చారో చూడండి. అంటే మరి ఆహ్, మనకు ఇప్పుడు పత్రి సార్ గాని, వంశీ సార్ గాని వీళ్ళు మరి ఊరూరా తిరుగుతూ ఎందుకు అందించాలి జ్ఞానాన్ని అని తపన పడుతున్నారు. మరి వాళ్ళ అంటే అందరూ వస్తున్నారా ఫ్రెండ్ ఒక ఊరికొచ్చారు. క్లాస్ తీసుకుంటున్నాడు సారు. మరి ఆ ఊరంతా వస్తున్నారా? కాదు. మరి అందులో ఎంతమందొస్తారు? ఒక 500 మంది రావచ్చు, 200 మంది రావచ్చు, ఆఖరికి 10 మందొచ్చినా, ఒక్కరొచ్చినా గూడా ఆ జ్ఞానాన్ని బోధిస్తారు. ఎందుకంటే, అది తెలుసుకోవడానికొచ్చిన వాడు దైవంతో సమానం అనే భావన. వాళ్ళందరూ మంచి సార్ ఏమంటాడు? మీరందరూ దైవాలు అంటాడు. పత్రి సార్ గూడా అది ప్రతి ఒక్కరిలో గూడా దైవం ఎక్కడో లేదు. మన లోపలనే ఉంది. మానవుడే మాధవుడు అని చెప్పి అంటే వాళ్ళు మనల్ని గూడా ఒక దైవంగా భావించి వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ పరశురాముడిని గూడా దత్తాత్రేయుడు అమిత వాత్సల్యంతో అతడు ఎన్నో తప్పులు చేశాడు. కానీ అమిత వాత్సల్యంతో ఉన్నాడు పరశురాముడి పట్ల. ఎందుకంటే తను మోక్షగామి అయ్యొచ్చాడు. మోక్షాన్ని పొందాలనే తపనతో ఉన్నాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని వచ్చాడు. ఎప్పుడైతే మార్పు మన లోపల
మనం ఒక అడుగు ముందుకేస్తామో, గురువు 10 అడుగులు మన వైపు నడుస్తాడని బాబా గూడా చెప్తాడు గదా! అందుకే ఇక్కడ పరశురాముడు గూడా ఇంకా భక్తి పారవశ్యంలో మునిగి, ఇంకా బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి గురువు జెప్పేది వింటున్నాడు. దత్తాత్రేయుడు జెప్పేది తదేక ధ్యానంతో నిశ్చలంగా కూర్చున్నాడు. మనం గూడా జూడండి, ఒక క్లాస్ జరుగుతుంది. మనం అంటే దాని మీద దృష్టి పెట్టి, మనసు పెట్టి విన్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. మనం పనులు జేసుకుంటూ అటు ఇటు ఆలోచిస్తూ మనం వింటే దానిలో సగం పట్టుకుంటాము. లేదంటే ఒక 10 పాయింట్లు పట్టుకుంటాము. ఒక్కొక్కరు వాళ్ళ మనస్థితిని బట్టి అది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరశురాముడు మొత్తం బాహ్య జ్ఞానాన్ని మర్చిపోయి తన శరీరం గురించి, ఈ భౌతిక ప్రపంచం గురించి మర్చిపోయి మొత్తం దత్తాత్రేయుడు చెప్పేదాన్ని వింటున్నాడు. అతని శరీరం మీద రోమాలు పులకించాయి. నేత్రముల నుండి ఆనంద బాష్పములు రాలుతున్నాయి. ఒళ్ళు జలధరిస్తోంది. తన స్థితి తనకే తెలియడం లేదు. చూడండి, అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? శరీరం మీద రోమాలు గూడా పులకించాయి ఆత్మతత్వాన్ని వింటూ ఉంటే. ఇంకా నేత్రాల నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒళ్ళు జలధరిస్తుంది. తనకేం జరుగుతుందని, తన స్థితి ఏంటి అనేది గూడా ఆలోచన లేదు. అంతా ఆనంద పారవశ్యం. వర్ణింపనలవి కానిది. అనుభవైక వేద్యం. ఆ స్థితిలోనే పరశురాముడు భక్తి పారవశ్యంతో గురువైన దత్తాత్రేయుడి పాదాలు 2 పట్టుకున్నాడు. ఇంకా ఆనంద పారవశ్యంలో ఉన్నాడు. అదే స్థితిలో ఇంకా దత్తాత్రేయుని పాదాలు పట్టుకొని నమస్కారం జేస్తున్నాడు. సాష్టాంగ ప్రణామం జేశాడు. లేచాడు. ఇంక మాట్లాడలేకపోతున్నాడు. ఆనంద పారవశ్యంతో స్వరం గద్గదమవుతుంది. అప్పుడు అంటున్నాడు, గురుదేవా! నేను ధన్యుణ్ణి. నిజంగా నా జన్మ చరితార్థమైంది. మీ అనుగ్రహం వల్ల కృతకృత్యుడనైనాను. అంటే ఇంతటి గురువు దొరకడం నా అదృష్టము గురుదేవా! నిజంగా నేను ధన్యుణ్ణి. అంటే మరి చూడండి, మనమే చూడండి. అసలు అంతకుముందు మనం ఎలా ఉన్నాము? ఇప్పుడెలా ఉన్నాము? ఇప్పుడు మనం అర్థం చేసుకునే స్థితి మారింది. మన పరిస్థితుల్ని మనము ఇవెందుకొచ్చాయి నా జీవితంలోకని మనం సెల్ఫ్ చెక్ జేసుకుంటూ, మనం పరివర్తనతో ఉంటూ, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం జేసుకుంటూ, మనం ముందుకెళ్తున్నాం. అంటే దేనివల్ల? మన గురువులు మనకు ఉపదేశించారు. ఇలా ఉండు. ఈసారి ఏం చెప్పాడు? శ్వాసను గమనించు. శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ వాస్తవానికి నువ్వే కారణం. వర్తమాన క్షణంలో జీవించు. అంటే మరి నువ్వు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించక వర్తమానంలోనే ఉండు. వర్తమాన క్షణంనే స్వీకరించు అని ఎంత చక్కగా చెప్పారు ఫ్రెండ్స్. అంటే అది అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు మనకు నిజమే. ఎందుకు వాళ్ళలా చెప్పారు అంటే, ఇప్పుడు వర్తమాన క్షణమే నీ చేతిలో ఉంది. దీన్ని బట్టే భవిష్యత్తు సృష్టించబడుతుంది గదా! ఎంతసేపు గతం గురించి ఆలోచిస్తూ ఉంటే, మరి అదే మళ్ళీ మన ముందుకొస్తుంది. అందుకే వర్తమాన క్షణాన్ని నువ్వెలా ఉపయోగిస్తావో దాన్ని బట్టే మళ్ళీ నీ భవిష్యత్ అనేది ఉంటుంది. అందుకే వర్తమాన క్షణం చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకా నేను మీ ధన్యుడినయ్యాను గురువర్య. నా జన్మ చరితార్థమైంది. మీ అనుగ్రహం వల్ల నేనింకా కృతకృత్యుడనైనానని జెప్పి నమస్కారాలు జేస్తున్నాడు. ఇంకా దత్తాత్రేయుడు గూడా చాలా సంతోషిస్తాడు. శిష్యుని యొక్క ఆనందం చూసి తాను మహదానందం పొందాడు. గురువు అంటే త్రిమూర్తి స్వరూపుడు. సాక్షాత్తు పరబ్రహ్మయే. గురువు కనుక సంతోషిస్తే మృత్యువు కూడా మన జోలికి రాదు. బ్రహ్మ పదవి తృణప్రాయమవుతుంది. గురుకృప చేత అంతా సిద్ధించినట్లే. అంటే చూడండి, నిజంగా ఎప్పుడు మరి గురువు సంతోషిస్తాడంటే, గురువు చెప్పిన దాన్ని మనం ఆచరించి, మనం దానిలో ఉండి ఆనంద పారవశ్యంతో ఉన్నప్పుడు గురువుకు కూడా శిష్యుని చూసి చాలా సంతోషం కలుగుతుంది. అంటే చూడండి, వాళ్ళేదైతే కోరుకుంటారో గురువులేమనుకుంటారు? ఆత్మతత్వం తెలుసుకోవాలి. వీళ్ళలో వీళ్ళు భగవంతుడైన, గురువైన అంటే మార్గాన్ని చూపిస్తారు కానీ, మనల్ని మనం మార్చుకోవడం మన యొక్క పని. మనల్ని మనం మార్చుకోవడం మనమే జేయగలం. ఇంకెవరు జేయలేరు కదా! ఉద్ధరేణాత్మనాత్మనంటే నిన్నెవరు ఉద్ధరించలేరు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. అప్పో దీపో భవ అన్నాడు. అంటే నీ జ్యోతిని నువ్వే చక్కదిద్దుకో. మరిక్కడ మార్పనేది అతని లోపలొచ్చింది. పరశురాముడిలో మార్పొచ్చింది. సత్యాన్ని గ్రహిస్తున్నాడు అనేది సంతోషం వేసిందన్నట్టు దత్తాత్రేయుల వారికి. అంటే అలా గురువు సంతోషంగా ఉంటే ఏం జరుగుతుంది? గురు కృపతో మన దగ్గరికి మృత్యువు కూడా రాదు. ఆ!
బ్రహ్మ పదవి గూడా తృణప్రాయమే. అంటే బ్రహ్మ పదవి గూడా వేస్ట్ అండి. గురువు గనక ఒక శిష్యుడి పట్ల సంతుష్టితో ఉంటే, సంతోషంగా ఉంటే, ఆ గురు కృప ఆ శిష్యుడికి దొరుకుతుంది. అప్పుడు శిష్యుడికి అన్నీ సిద్ధించినట్లే. ఏది లేదనే భావము వద్దు. అన్నీ సిద్ధించినట్లే అని చెప్తూ ఓ గురుదేవా! మీ దయ వలన త్రిపుర మహత్యము పూర్తిగా విన్నాను. ఇప్పుడు ఆ దేవిని ఉపాసించాలి అనుకుంటున్నాను. కాబట్టి నా మీద దయతో ఉపాసనా క్రమాన్ని వివరించండి అని ప్రార్థించాడు. ఇంకేమంటుండంటే మీ దయతోని నేను ఈ త్రిపుర మహత్యాన్ని విన్నాను పూర్తిగా. నేనిప్పుడు ఆ దేవిని ఉపాసించాలి. దాన్నెలా చేయాలి? ఆ ఉపాసన అనేది ఎలా చేయాలి? నాకు వివరించండి అని అడుగుతున్నాడు. అప్పుడు శిష్యుడికి దీక్ష ఇవ్వాలి అంటే శిష్యుడు ఆ విద్యకు అర్హుడో కాదో ముందుగా తెలుసుకోవాలి. అంటే హ్మ్. చూడండి ఇప్పుడు దత్తాత్రేయుడు గురువుగా పరశురాముడికి ఈ దీక్ష ఇవ్వాలి. ఇవ్వాలంటే మరి తగినవాడా? కాదా? హ్మ్. ఈ దీక్ష తీసుకోవడానికి అతనికి అర్హత ఉందా? లేదా? అని చెప్పి తెలుసుకోవాలి. మరి మనకే చూడండి మనం కర్మధ్యానం జేసి కర్మ అడుగుతున్నాము. అంటే నా జీవితంలోకి ఎందుకొచ్చింది ఇదని? ఏదైనా కానీ అంటే ఫస్ట్ ఏం జేస్తున్నారు కొన్ని సార్లు మనకి టెస్ట్ పెడుతున్నారు. తర్వాత మన గుణాన్ని జూపిస్తు మన గుణం మార్చుకున్నామా లేదా? లేదంటే వీళ్ళ స్థితి అందుకు సిద్ధంగా ఉందా లేదా? ఆ డ్రీమ్ ఇచ్చేటప్పుడు గూడా ఆహ్, చాలా పెద్ద దుష్కర్మలున్నాయక్కడ. వీళ్ళు దాన్ని స్వీకరించగలరా? తట్టుకోగలరా? అది జూషి అనేది గూడా అన్నీ జూస్తారక్కడ మాస్టర్స్. తర్వాతనే మనకది ఇవ్వడం జరుగుతుందన్నట్టు. అంటే ఈ విధంగా పరశురాముడిని గూడా దత్తాత్రేయుల వారు ఇతనికి అర్హత ఉందా? లేదా? మరి ఈ దీక్ష ఇవ్వడానికని తెలుసుకోవాలని అడుగుతున్నట్టు. అంటే త్రిపురోపాసన మీద అమితమైన భక్తి శ్రద్ధలున్నాయి పరశురాముడికని పరీక్షలు పెట్టి తెలుసుకున్నాడు. శిష్యుడు దీక్షకు తగినవాడు అని నిర్ణయించుకున్న తర్వాత అతనికి దీక్షనిచ్చాడు. అంటే ఇంకా అతన్ని పరీక్షించి తెలుసుకొని ఇతను దీక్ష ఇవ్వడానికి తగినవాడు, ఇతనికి అర్హత ఉంది అని చెప్పి అప్పుడు దీక్షనిస్తాడు. ఈ త్రిపురోపాసన అనేది చాలా గొప్పది. దీక్షలన్నిటిలోకి చాలా ఉత్తమమైనది. తత్వాన్ని సంపూర్ణంగా బోధిస్తుంది. అటువంటి దీక్షను దత్తాత్రేయుడు పరశురాముడికి ఇచ్చాడు. అంటే ఉపాసనకు కావలసిన యంత్ర, మంత్ర, తంత్రాలను వివరంగా చెప్పాడు. సాక్షాత్తు దత్తాత్రేయుడి ముఖం నుండి ఉపాసనా క్రమం తెలుసుకున్నందుకు పరమానందం చెందాడు పరశురాముడు. ఉపాసన ప్రారంభించాడు. గురువుకు ప్రదక్షిణ చేసి మహేంద్రగిరి చేరి అక్కడ 12 సంవత్సరాలు ఉపాసన చేశాడు. ఉపాసనా కాలంలో కూడా నిత్య నైమిత్తిక కర్మలు, జపము, పూజ మొదలైనవన్నీ చాలా శ్రద్ధగా చేసేవాడు. సదా ఆ త్రిపురాదేవినే ధ్యానిస్తూ ఉండేవాడు. అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం జేశాడు దత్తాత్రేయుల వారు, ఆ అమ్మవారిని ఒక అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని పూజించాలని జెప్పి, ఆ ఉపాసనా క్రమం తెలిపాడు. అంటే దానికి తగినట్టుగా మంత్రాలు, జపాలు ఇవన్నీ అతనికి ఆహ్, ఇచ్చాడు. అంటే ఇతను ఏం జేశాడిక్కడ పరశురాముడు మహేంద్రగిరి పర్వతాన్ని చేరి అక్కడ 12 సంవత్సరాలు ఉన్నాడట. 12 సంవత్సరాలు ఈ అమ్మవారిని ఉపాసన చేశాడు. అంటే ఈ టైంలో ఉపాసన చేసేటప్పుడు ఒక అమ్మవారి రూపాన్ని కొలుస్తూ, అమ్మవారిని ధ్యానిస్తూ ఆహ్, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండడము. ఆ త్రిపురాదేవినే సదా ఆ ధ్యానంలో గూడా ఆ మాతను తన కళ్ళ ముందు నిలుపుకొని ఆమె యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడన్నట్టు. ఈ రకంగా 12 ఏళ్ళు గడిచాయి. ఒకానొక రోజున ప్రశాంత వాతావరణంలో ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాడు. ఇట్లా 12 ఏళ్ళు గడిపాడట. 12 ఏళ్ళు గడిపిన తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని ఉన్నప్పుడు తనకి తన గతం గుర్తుకొచ్చింది. గతంలో పరశురాముడు తను అందరిని శత్రువులను చంపేసి ఇంకా విరక్తితో అడవిలోకి వస్తాడు. వచ్చినప్పుడు సంవర్తుడని అతను కలుస్తాడు. ఈ సంవర్తుని ఒక ప్రశ్న అడిగాడన్నట్టు. దానికి ఆయన సమాధానం గూడా ఇచ్చాడట. కానీ ఆయన ఏం చెప్పాడనేది అర్థం కాలేదు. ఆ స్థితిలో పరశురాముడికి సంవర్తుడు చెప్పింది అర్థం కాలేదు. తనడిగిందేంటి? ఆయన జెప్పిందేంటో గూడా గుర్తులేదు. ఇప్పుడు దత్తాత్రేయుడు త్రిపురామాత్యని వివరించాడు గదా! ఈ త్రిపురోపాసన దీక్షనిచ్చాడు. ఇదంతా దత్తాత్రేయుడు జెప్పినట్టుగా అమ్మవారిని ఉపాసన జేస్తున్నాడు. కానీ
ఇప్పుడేంటి ఇతని మనసులో ఒక ఆలోచన ఏంటి అంటే సంఘర్షణ స్టార్ట్ అయింది. సంవర్తుడు చెప్పింది నాకర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడసలు? నేనేమడిగాను? ఆయన సృష్టి విషయంలో నాకొక ప్రశ్నించాడు నన్ను. ఆయన చెప్పింది నాకర్థం గాలేదు అని ఆలోచిస్తున్నాడన్నట్టు పరశురాముడు. నేనతన్ని ఏమడిగాను? నాకేం జెప్పాడు సంవర్తుడు? నాకు గుర్తొస్తలేదు. నాకు అర్థం కాలేదసలు ఆయన జెప్పింది గూడా అర్థం గాలేదు. అనే ఆలోచనొచ్చింది ఈ 12 ఏళ్ల తర్వాత. ఉపాసన అమ్మవారి ఉపాసన 12 ఏళ్లు జేశాడు. అప్పుడు ఈ ఆలోచనొచ్చింది. అంగీరసుడు బ్రహ్మ మానస పుత్రుడు. అంటే ఇది సంవర్తుడు గురించి జెప్తున్నారు. అంగీరసుడు అనేవాడు బ్రహ్మ మానస పుత్రుడు. ఇతనికి 10 మంది కుమారులు, 8 మంది కుమార్తెలు. దేవగురువైన బృహస్పతి గూడా ఇతని కుమారుడే. ఈ అంగీరసుడు బ్రహ్మ మానసం నుంచి వచ్చాడు. మళ్ళీ ఇతనికి 10 మంది కుమారులు, 8 మంది కుమార్తెలట. అందులో ఒకరు బృహస్పతి. దేవగురువు అని చెప్పుకుంటాం గదా! బృహస్పతి. బృహస్పతి తర్వాత సంవర్తుడు గూడా అతని సంతానమే. అంటే పిచ్చివాడిలాగా సంవర్తుడేంటి అంటే బృహస్పతేమో దేవగురువు. సంవర్తుడేమో అడవుల్లో తిరుగుతూ ఉండేవాడట. మరుత్తు అనే మహారాజు సుగుణ సంపన్నుడు. ఆ రాజు ఒక యజ్ఞం చెయ్యాలి అనుకొని, ఆ యజ్ఞాన్ని చేయించవలసిందిగా బృహస్పతిని కోరాడు. మరుత్తు అనే ఒక మహారాజు ఆయన సుగుణాలన్నీ సుగుణాలు ఉన్నాయి అతని లోపల. సుగుణ సంపన్నుడతను. అయితే ఆ రాజు ఏం జేశాడంటే, లోక కళ్యాణ నిమిత్తం ఒక యజ్ఞం చేయాలనుకుంటాడు. ఆ యజ్ఞాన్ని చేయించమని బృహస్పతిని అడుగుతాడు. బృహస్పతిని అడిగితే అయితే ఇంద్రుడికి తెలుస్తుంది ఈ విషయం. ఇంద్రుడికి తెలిసి అతనికిష్టం లేదు. ఇతడు యజ్ఞం జేయడము బృహస్పతి వెళ్లి చేయించడం ఇష్టం లేదన్నట్టు. అందుకు బృహస్పతిని "నువ్వు వెళ్ళవద్దు. ఆ రాజు జేసే యజ్ఞాన్ని నువ్వు నిర్వర్తించొద్దని" చెప్పి వద్దని జెప్తాడు. ఇంకప్పుడు ఇంద్రుడి మాట ప్రకారం బృహస్పతి ఏం జేస్తాడు, నేను యజ్ఞం చేయించనని జెప్తాడు. ఇంకా మాటలు విన్న ఈ మహారాజు విచారంతో ఎలా నేను ఈ యజ్ఞాన్ని ఎలా జేయాలి? దీనికి ఎవరైతే సరి అయిన వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ టైంలో నారదుడొస్తాడు. నారదుడొచ్చి ఈ సంవర్తుని అర్థించు నువ్వు అని అతడు మహాపండితుడు, జ్ఞాని. అతడు వచ్చి నీ యాగం చేయిస్తాడని చెప్తాడన్నట. మరుత మహారాజుకు నారదుడు ఏం చెప్తాడంటే, సంవర్తుడనే అతను గూడా చాలా గొప్ప పండితుడు. అతడెంతో గొప్ప జ్ఞాని. నువ్వతన్ని అర్థించు అని జెప్తాడు. అతన్ని ఆశ్రయిస్తాడప్పుడు. ఈ మరుత మహారాజు ఎళ్లి సంవర్తుడిని ఆశ్రయిస్తాడు. ఆ సంవర్తుడు సరేనని జెప్పి ఒప్పుకొని, ఆ యాగం చేయించడానికి వస్తానని జెప్తాడు. అది గూడా ఇంద్రుడికి ఇష్టం లేదు. ఏం జేస్తాడింకప్పుడు సంవర్తుడు వినకపోతే ఇంకా యజ్ఞం జరగకుండా అనేక ఆటంకాలు కలిగిస్తాడు. బెదిరిస్తాడు, భయపెడతాడు. కానీ ఆ సంవర్తుడు ఎలాంటి భయాలకు గూడా లొంగలేదు, బెదరలేదు. చివరికి యజ్ఞాన్ని యాగాన్ని పూర్తి చేయిస్తాడన్నట్టు. అంటే సంవర్తుడు అంటే ఆయన ఇప్పుడు బృహస్పతి తమ్ముడే. ఆయన గూడా చాలా గొప్ప పండితుడు. బృహస్పతేమో దేవగురువు. కానీ ఇతడు సంవర్తుడు అదేవంటూ లేదు కానీ ఆయనే అడవిలో తిరుగుతూ ఉన్నా గూడా అతని లోపల చాలా జ్ఞానం ఉంది. చాలా గొప్ప పండితుడన్నట్టు. దాని గురించి ఇతని గురించి వివరణ మనకిక్కడిచ్చారు. అయితే అసలు ఈ ప్రపంచం దేని నుంచి పుట్టింది? ఎక్కడికి వెళ్తోంది? దేనిలో లయమవుతుంది? అని క్వెషన్స్. ఇవి ఈ జగత్తంతా మిథ్య. ఆ మాట తెలిసి కూడా జనులు వారి పనులు వారు చేస్తున్నారు. అంటే మనమందరం గూడా క్వెషన్ జేసుకోవాలంటే మరేంటి? ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది? ఎలా స్టార్ట్ అయింది? సృష్టి యావత్తు ఎలా స్టార్ట్ అయింది? మరెక్కడికి వెళ్తోంది? దీనికి అంతం ఏంటి మరి సృష్టి? మరి జననము జరుగుతుంది, మరణాలు జరుగుతున్నాయి, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చేస్తున్నారు. జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతున్నారు. అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడికి వెళ్తుంది? దేనిలో లయమవుతుంది? వీటి గురించి తెలుసుకోవాలి. అంటే మరి జగత్తంతా మిథ్యనే గదా! ఇప్పుడు మనము ఈ భౌతిక శరీరాలను తీసుకొనొచ్చాం ఈ జన్మలో. కానీ మనం అసలు ఎక్కడి నుంచొచ్చాం మరి? ఆ పరమాత్మ నుంచే గదా! అంటే ఇది తెలిసి కూడా మళ్ళీ ఏం జేస్తున్నారు జనులంతా, ప్రజలంతా వారి వారి పనులు వారు చేస్తున్నారు. బాగా ఆలోచించి చూస్తే లోక వ్యవహారం అంతా కూడా ఒక గుడ్డివాడి చెయ్యి పట్టుకొని ఇంకొక గుడ్డివాడు నడిచి వెళ్తున్నట్లుంది. అంటే మరి హ్మ్. వాళ్ళది జేశారు. అని మళ్ళీ మనం గూడా అదే పని జేయడం. ఇప్పుడు ఒకరు ఏదైనా గుడికెళ్తున్నాడంటే అగో అక్కడ చాలా మహత్తుందట.
వెళ్ళాలి అనుకుంటాం. అది కాకుండా ఇంకేదైనా పని చేస్తున్నాడనుకోండి. అగో పలానా వాడు ఈ పని చేశాడు గదా! మనం గూడా చేద్దామని మనం అదే దారెంబడ పోతూ ఉంటామన్నట్టు. అంటే అందుకే ఒక గుడ్డివానితో పాటు మనం గూడా గుడ్డివాళ్ళమై మనం గూడా వెళ్తున్నాము. ఇదంతా లోక వ్యవహారం అంతా ఇలానే ఉంది. అని ఇక్కడ పరశురాముడు ఏమనుకుంటున్నాడంటే, పరశురాముడి మనసులో సంఘర్షణ అంటే ఇదంతా ఆలోచన. అంటే నా సంగతి చూస్తే గూడా అదే తెలుస్తుంది. నాకు బాల్యం ఎలా గడిచిందో గుర్తులేదు. కౌమార, యవ్వన దశలు వేరు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక రకంగా ఉన్నది. ఆ రోజుల్లో 21 సార్లు రాజుల మీద యుద్ధం ప్రకటించి వారి వంశనాశనం చేశాను. అంటే మరి బాల్యమేమో గుర్తులేదు పరశురాముడికి. కౌమారంలో, యవ్వన దశలో ఏం జేశాడు? మరి తల్లి బాధపడుతుంటే జూసి తండ్రిని చంపారని జెప్పి, ఆ పగతో, ప్రతీకారంతో వాళ్ళందరినీ ఆ క్షత్రియ వంశాన్నే నాశనం జేశాడు. ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాడన్నట్టు ఇవన్నీ. మరి పరమేశ్వరుని గురించి తపస్సు చేశాను. భార్గవాస్త్రం, గండ్రగొడ్డలి పొందాను. అవి గూడా గుర్తు జేసుకున్నాడు. అంటే నేను అప్పుడు పరమేశ్వరుని గురించి తపస్సు జేసి నేను అవి గండ్రగొడ్డలి పొందాను. ఇప్పుడు ఈ రకంగా ఉంది. ఇప్పుడేం జేస్తున్నాడు మరి? ఇప్పుడు దత్తాత్రేయుని వద్దకొచ్చి ఆ త్రిపురోపాసన జేస్తున్నాడు గదా! మరి ఎప్పుడు గూడా అంటే నేను ఏ పని జేసినా బాల్యమేమో గుర్తులేదు. యవ్వనము, కౌమారం నుంచి గూడా ఇన్ని పనులు జేసుకుంటూ వస్తున్నాను గదా! మరి నాకు సుఖం అనేది, సంతోషం అనేది లేదు. ప్రశాంతత అనేది లేదు. ఏ పని చేసినా ఏం జేసిండప్పుడు? తండ్రి జెప్పిండని తల్లిని నరికేశాడు. తల్లి బాధపడుతుందని క్షత్రియులను నరికేశాడు. ఆ తర్వాత తపస్సు జేశాడు. పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాడు. అప్పుడు గూడా నాకు సుఖశాంతులు లేవు. నాకు సుఖం కలగలేదు. అంటే మరి దేని వలన గూడా నాకు సుఖం లేదు మరి. అన్నీ నేను జేస్తున్నదంతా మంచి పనే అని నమ్మాను. మంచి పనని నమ్మి చేశాను. అంటే చూడండి ఆ స్థితిలో శైశవాత్మ స్థితిలో ఉన్నప్పుడు చంపినప్పుడు గూడా వాడికి ఏంటి అది మంచనే నమ్ముతాడు. ఇది చెడు పని, ఇది చెయ్యొద్దు అంటే చెయ్యనే చెయ్యడు గదా! అంటే ఆ టైంలో అదే మంచి. నా తల్లికి బాధ కలిగించాడు. నా తండ్రిని చంపారు. అంటే తన ఉద్దేశ్యం అంతా అదే. ఇంకా లోపల నేను తప్పు చేస్తున్నాననే భావన లేదు. అది చెడ్డ పని అని, మంచి పని గాదు అని ఏది లేదు. అంటే మరి ఇప్పుడేం జరిగింది? మరి నాకు దేని వల్ల గూడా నాకు సుఖం కలగలేదు. అని తన లోపల తను విచారణ జేసుకుంటున్నాడన్నట్టు. మనం చేసిన పనికి ఫలితం ఏది అని భావిస్తున్నామో, అది ఫలితము కాదు. విమర్శ చేయనంత వరకే ఆ ఫలితము. అంటే చూడండి, మనము చేస్తున్న పనికి ఫలితం అంటే మనం ఒక పని జేస్తే ఫలితాన్ని ఆశిస్తాం గదా! ఇప్పుడేంటి తండ్రి బాగా ఏడుస్తుంది గాబట్టి వాళ్ళందరిని చంపితే నా తల్లికి తండ్రి చనిపోయడం దుఃఖంలో ఉంది. నా తల్లికి ఆత్మశాంతి చేకూరుతదనుకున్నాడు. అంటే ఫలితం కొరకు ఆ పని చేశాడు. కానీ అది ఫలితం గాదు గదా! అంటే మళ్ళీ అదొచ్చి అది మంచిదా? కాదా? అని విమర్శ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ ఫలితం గురించి ఆలోచించడు. కానీ అప్పటిదాకా తల్లి సుఖం కోసం అన్నట్టుగా తల్లి, తండ్రి ఆత్మశాంతి జరగాలి. తల్లికి మనశ్శాంతి దొరకాలనే ఉద్దేశ్యంతో ఆ క్షత్రియులందరిని అంటే ఒక్క రాజు చంపితే మరి అందరి క్షత్రియులను నాశనం చేయడము తప్పు కాదా? మంచిది కాదు గదా! అంటే ఆలోచన అనేది లేదక్కడ. విచక్షణ అనేది అసలే లేదు. ఇంకా విమర్శ జేసుకోవడం అసలే లేదు. ఇంకందుకే ఫలితమేంటి తను ఆశించింది తండ్రికి ఆత్మశాంతి దొరకాలి, తల్లికి మనశ్శాంతి గావాలి అంతే. తను ఒక శపథం జేశాడు. ఆ శపథాన్ని నెరవేర్చుకోవాలి. అంతేగాని ఇంకో ఆలోచనే అతని లోపలికి రాలేదు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే అన్ని క్వెషన్స్ వస్తున్నాయన్నట్టు పరశురాముడికి. అంటే మొదటిది ఫలం కాదనే కదా అర్థం. అంటే ఇప్పుడిలా ఫలితం వచ్చిన తర్వాత ఇంకొక దానికి ప్రయత్నిస్తున్నాడు. అలా చంపేశాడు. తండ్రి చెప్పాడని తల్లిని నరికేశాడు. తర్వాత వరం అడిగితే మళ్ళీ బతికించుకున్నాడు. ఇప్పుడు తండ్రి చనిపోయాడని చెప్పి రాజులందరిని చంపేశాడు. మళ్ళీ వెళ్లి తపస్సు చేస్తూ పరమేశ్వరుడిని తపస్సు చేసి వరం పొందాడు. అయితే ఈ రకంగా కర్మలు చేసినందువల్ల దుఃఖనాశనం జరుగుతుందా? మరి అతనక్కడ ఆలోచించలేదు. ఇప్పుడు నేను జేస్తే ఇలాంటి పనులు జేస్తే నేనెందుకు జేస్తున్నానన్న ఆలోచన గూడా రాలేదు. అతని ఆలోచనలో కేవలము ఆ తండ్రి, తల్లి గురించే ఉంది. మరి ఇలాంటి పనులు జేస్తే మరి తల్లికి గాని మనశ్శాంతి దొరుకుతదా? తండ్రికి ఆత్మశాంతి దొరుకుతదా? అనే ఆలోచన ఒక్కసారి గూడా జేయలేదతను. ఇప్పుడు తనకు గూడా వాటి వల్ల మళ్ళీ వేదన పడుతున్నాడు గదా! అందుకే ఆహ్, కర్తవ్య శేషం ఉన్నంత వరకు దుఃఖం నాశనం కాదు.
ఈ కర్తవ్యం అనేది ఉన్నదే అదే దుఃఖాలన్నింటికి మించిన మహా దుఃఖము. అది ఉన్నంత వరకు సుఖం కలగదు. అంటే ఏంటి ఫ్రెండ్స్ కర్తవ్య శేషం? కర్తవ్యం అంటేనే మన బాధ్యత, మన విధులు. అంటే మనం ఏం చేసుకుంటాం, ఈ శరీరం తీసుకొనొచ్చినందుకు మన ప్రణాళిక ఏదైతే ఉందో ఈ జన్మలో మనం ఏం చేయాలనుకున్నాము. మన ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అని ఆలోచిస్తాం. మరి మన కుటుంబము, ఈ శరీరం పట్ల బాధ్యత, కుటుంబం పట్ల నిర్వర్తించాల్సిన విధులు ఇవన్నీ ఓకే. కానీ ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబానికి మంచి జరగాలని జెప్పి వేరే వాళ్ళను నాశనం జేస్తే అది మంచిది గాదు గదా! అంటే ఈ కర్తవ్యం చెయ్యి. కానీ ఇతరులకు హాని కలిగించొద్దు. ఇతరులకు దుఃఖాన్ని కలిగించొద్దు. ఈ కర్తవ్యం వల్ల అతనేం జేశాడు తల్లి తండ్రి తండ్రి చెప్పిన మాట జవదాటొద్దని, తండ్రి ఆత్మశాంతి చేకూర ఇలా ఆలోచించి తనేం జేశాడు అంత మంది క్షత్రియ వంశాన్నే నాశనం జేశాడు. మరందుకే అది ఉన్నంత వరకు గూడా దుఃఖం అనేది కలగదు. కర్తవ్యత శేషం ఉన్నప్పటికి సుఖం కలుగుతున్నది కదా అంటారు. అది నిజం కాదు. ఒక వ్యక్తికి శరీరం అంతా కాలిపోయింది. ఇప్పుడు అతడి పాదాలకు చల్లని మంచి గంధం రాస్తే అతడికి సుఖం కలుగుతుందా? అంటే చూడండి ఇప్పుడు తండ్రి ఎలాగో శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మరి ఆ క్షత్రియులందరిని, రాజులందరిని చంపితే తండ్రి బతికొచ్చాడా? తల్లికి మనశ్శాంతి దొరికిందా? భర్త పోయిన బాధ అలానే ఉంటుంది గదా! వీళ్ళందరిని చంపడం ద్వారా అక్కడేమైనా లాభం అనేదొచ్చిందా? ఏమీ లేదు. అంటే ఏంటి ఒక కోపం, పగ, ప్రతీకారం అంతే. దాని ద్వారా అంతమందిని చంపడం. చనిపోయిన తండ్రి తిరిగి రాలేదు. తల్లి బాధ దూరం గాలేదు. అక్కడ వ్యక్తినైతే కోల్పోయారు గదా! అంటే అందుకే ఇప్పుడు శరీరం అంతా కాలిపోయిన వాడికి ఆ పాదాలకు గంధం రాస్తే ఈ మంట తగ్గుతుందా? శరీరంలో ఉన్న మంటంతా తగ్గుతుందా? తగ్గదు కదా! గుండెల్లో బాకు దిగబడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వాడిని అప్సరాంగన వచ్చి కౌగిలించుకుంటే అది సుఖంగా ఉంటుందా? అంటే చూడండి ఒక కత్తి దిగబడింది గుండెలో. మరప్పుడు ఒక అప్సరసొచ్చింది. అప్సరసొచ్చి కౌగిలించుకుంటే సుఖం ఉంటుందా? ఇతే చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నాడు. అంటే చావుకు బతుకుకి మధ్య ఊగుతున్నాడు. మరి ఆ టైంలో ఒక అప్సరస వచ్చి కౌగిలించుకుంటే ఇతనికి సుఖంగా ఉంటుందా? ఇతని మనసంతా ఎక్కడుంటుంది? అంటే ఇంక చనిపోయే స్టేజ్‌లో ఉన్నాడు. ఆ సుఖాన్ని అతను అనుభవించగలడా? లేడు గదా! రోగంతో ఊపిరాడక దగ్గుతున్న వాడికి మంచి సంగీతం వినిపిస్తే అది వాడికి సుఖంగా ఉంటుందా? ఆహ్, దగ్గొస్తుంది బాగా ఊపిరాడట్లేదు. విపరీతమైన దగ్గొస్తుంది. వాడికి ఆ దగ్గే వినిపిస్తది గానీ, పక్కన మంచి సంగీతం పెడితే వినిపిస్తదా? లేదు గదా! అంటే ఏంటి? ఆ రోగంతో దగ్గుతున్నాడు. బాగా దగ్గుతూ అందరికి గూడా డిస్టర్బెన్సే. ఇంకా సంగీతం పక్కన ఎంత మంచి సంగీతం నడుస్తున్నా గూడా అది వినిపించుకునే స్థితిలో లేడు గదా! తను ఏదైతే లోపల నుంచి దగ్గొస్తుంది, అవస్థ పడుతున్నాడో అదే వానికి ఆ అవస్థనే కనిపిస్తుంది. తన దగ్గే వినిపిస్తది గానీ, ఆ మంచి సంగీతం ఎక్కడి నుంచి వినిపిస్తది? మరి సుఖం అంటే ఏమిటి? కోరికలన్నీ తీరిపోయి ఇక చెయ్యవలసినది, అనుభవించవలసింది ఏమీ లేదు అని నిర్ణయించినప్పుడు, అంటే కర్తవ్యత లేనప్పుడు అదే నిజమైన సుఖము. చూడండి. అంటే కోరికలన్నీ తీరి ఇక్కడేంటి, ఇంక చెయ్యాల్సింది అనుభవించవలసిందేమీ లేదు అని నిర్ణయించినప్పుడు, అంటే కర్తవ్యం అంటే మన ఆహ్, తప్పించుకోవద్దు బాధ్యతల నుంచి తప్పించుకోవద్దు. కానీ ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ ఉండాలి. మరి ఇంకా కోరికలు అతని కోరికనే గదా! పరశురాముడికి గూడా కోరికనే గదా! తల్లి యొక్క మనశ్శాంతి కొరకు తండ్రి అంటే తనకంటూ అక్కడ కోపము, పగ అంతే. దానివల్ల ఏం జరిగింది? ఎంత నష్టం జరిగింది? కాబట్టి కర్తవ్యత శేషమున్న మనిషికి సుఖము అంటే ఉరి తీయబోయే వాడికి పూలదండ వేసినందువల్ల వచ్చే సుఖమే. అంటే ఎప్పుడైతే ఈ కర్తవ్యత శేషం ఉంటుందో మనిషికి ఏం జరుగుతుంది? ఉరి తీయబోయేవాడికి పూలదండ వేస్తే ఎంత సుఖమొస్తుంది? అదే సుఖం అంతేగాని, ఆ సుఖం వల్ల అతడికి ఆనందం కలగదు. కర్తవ్యాలు, కోరికలు అన్నీ తీరిపోయిన వారికే సుఖమనేది కలుగుతుంది. అంతేకాని, బోలెడు కర్తవ్యం ముందుండగా, లోకయాత్రలో సుఖమున్నదని, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి. అంటే కర్తవ్యాన్ని వదిలిపెట్టమనట్లేదు. కానీ, మంచి, చెడు విచక్షణతో చెయ్యాలి ఏం జేసినా. అయితే మరిప్పుడు కొంతమంది ఏం జేస్తారు?
ఎంతో వాళ్ళ ముందు ఎన్నో బాధ్యతలున్నాయి చేయాల్సినవి. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి లోకయాత్ర అంటే తీర్థయాత్రలు తిరుగుతుంటారు. పుణ్యక్షేత్రాలని. అంటే ఇంకా అక్కడికెళ్తే హాయిగా సంతోషంగా ఉంటాం, సుఖంగా ఉంటామని భావన. హ్యాపీగా గడపొచ్చు అని కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటామని అనుకుంటారు. కానీ అది చాలా విచిత్రమైన పరిస్థితి. కర్తవ్యం కొండలా ఉంది. దాని కింద నలిగిపోతూ కూడా సుఖమున్నదనుకుంటున్నాడు మానవుడు. మనం జేయాల్సిన పని ఎంతో ఉంది. చాలా పెద్ద బాధ్యతలున్నాయి. మరి ఒక వ్యక్తిగా తీసుకుంటే, మన కుటుంబంలో మనం జేయాల్సిన పాత్ర ఎంతుంది? అదే విధంగా ఒక సంఘం, ఒక సమాజం. అట్లా మరి ఆ సమాజంలో మనం ఏం జేయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన గురువులు ఏం జెప్తున్నారు? మనము నేర్చుకున్న జ్ఞానాన్ని మీరు తెలియజేయండి. మీరేదైతే ప్రత్యక్షంగా మీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారంటే, ఇప్పుడు కుటుంబంలో ఉంటూ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము. మరి మనం ఏదైతే ఈ ఆత్మతత్వాన్ని అవగాహన జేసుకున్నామో, దాన్ని ఇతరులకు బోధించండి. అంటే సంఘానికి, సమాజానికి మనం జేసేది. అంటే ఇలా ప్రతి దాన్ని గూడా మరి చాలా ఎంతో బాధ్యతుంది మన దగ్గర. మరి ఇవన్నిటిని విడిచిపెట్టి వెళ్తే అనుకుంటారు ఇప్పుడు ఈ రోగాలు అనుభవించలేక, బాధలు అనుభవించలేక, ఈ శరీరం విడిచిపెడితే అయిపోతుంది. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు ఆ జన్మ. కానీ మళ్ళీ అది నీకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది గదా! మళ్ళీ జన్మకు. ఆలోచన లేదు. అంటే ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ద్వారా ఈ ఆలోచన అందరికీ ఈ జ్ఞానం తెలిసింది. తెలియని వాళ్ళకేంటి? ఎంతసేపు వాడు హాయిగా సుఖంగా ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. కోరిక కోరిక కోరకపోతే తననుకున్న ఫలితం రాకపోతే బాధల్లో ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక విద్యార్థి తననుకున్నట్టుగా మార్కులు రాలేదని సూసైడ్ చేసుకుంటున్నాడు. హ్మ్. అలా ఎన్నో కేసులు జూశాము. అదే విధంగా తగిన భర్త రాలేదని, అత్తగారింట్లో హింసిస్తున్నారని, అలా గూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళున్నారు. పిల్లలకు విషం బెట్టి, వాళ్ళు విషం తిని చనిపోయిన వాళ్ళు. అంటే ఇదంతా తెలియక అజ్ఞానంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ జన్మలో వాళ్ళు అక్కడితో అంతం చేస్తున్నారు. మరది మళ్ళీ జన్మ తీసుకొని మళ్ళీ అనుభవించాల్సింది. ఎప్పుడైతే నువ్వు జ్ఞానం తెలుసుకునేంత వరకు ఇలా సాగుతూనే ఉంటుంది. జననం. జ్ఞానం తెలుసుకున్నప్పుడే ఇప్పుడు మోక్షం కావాలనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలనేది తెలుస్తుంది. ఇలా మరి మనుషులు ఏం చేస్తున్నారు? సుఖదుఖాల అవగాహన పూర్తిగా లేకపోవడం వల్లనే ఇలాంటి స్థితిలో ఉంటున్నారు. ఈ లోకంలో చక్రవర్తి మొదలు భిక్షకుని వరకు అందరూ ప్రతిరోజు సుఖం పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సుఖం పొందుతూనే ఉన్నారు. కానీ అందరి సుఖము ఒకలాగా ఉండదు. మరేంటి, ప్రతి ఒక్కరు భిక్షగాడి నుంచి చక్రవర్తి వరకు గూడా. అంటే వాళ్ళనుకున్న స్థితి ఏదైతే ఇప్పుడు భిక్షగాడికి ఆ రోజుకి తగినంత ఒక 100, 200, 300 దొరికితే ఆ రోజు గడిచిపోతుంది. వాడికింత ఆహారం బెట్టి ఎవరైనా ఆ రోజుకి తగినంత ఖర్చుకు డబ్బులేస్తే వాడికి ఆ రోజు గడిచిపోతుంది. వాడికది సుఖం. అంతకు మించిన స్థితి ఇంకొకనికి ఒక రూ. 1000 సంపాదిస్తే వాడికి ఆ రోజు వాడి పిల్లల్ని, భార్యను పోషించుకోగలడు. ఆ రోజుకి వాడికది సుఖము. మరి రూ. 1,00,000 సంపాదించేవాడు నా కుటుంబానికి ఒక ఇల్లు కట్టివ్వాలి. నేను కారులో తిరగాలి. నా పిల్లల్ని మంచి చదువులు చదివించాలి. ఇంకా అంతకు మించి కోటీశ్వరుడు. అంటే ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకంటూ వాళ్ళ కోరిక. అదే విధంగా చక్రవర్తికేంటి, మరి చక్రవర్తి గూడా నేను ఈ రాజ్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరిని మంచిగా పాలించాలి. అందరికీ తిండి, బట్ట అన్నీ అందించాలి అనేది చక్రవర్తి యొక్క కోరిక. అంటే ఇలా ప్రతి ఒక్కరు గూడా అది సుఖం అనుకుంటారు. చక్రవర్తిగా రాజభోగాలు అనుభవిస్తూ, మహారాజుగా అంతఃపురాల్లో రాణులు, అంటే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళ స్థితిని బట్టి ఈ అవే సుఖమని అనుకుంటున్నారు. సుఖం పొందుతూనే ఉన్నారు. అందరి సుఖం ఒకలాగా లేదు. ఎవరి సుఖం వారిది. రాజేమో విలాసాలతో, విందులతో సుఖం పొందితే, భిక్షకుడు గంజి త్రాగి తోవ పక్కన చెట్టు కింద సుఖం పొందుతాడు. భిక్షగాడికేముంది మరి, నిలువ నీడ లేదు వానికి. భిక్షా పాత్ర ఒకటే, ఇంత ఎవరైనా అన్నం పెడితే తింటాడు. ఖతం ఒక చెట్టు కింద పోయి పడుకుంటాడు. వాడికి అదే సుఖం. ఈ రకంగా సుఖం పొందుతూ తాము కృతకృత్యులమయ్యామని అందరూ అనుకుంటూనే ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళందరిలో ఒక్కొక్కరు ఒక్కొక్క తేడా. కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆ రోజుకి అది సుఖంగా. భిక్షగాడి పరిస్థితికి వాడికి కావాల్సిన తిండి దొరికింది. చెట్టు కింద నిద్రపోతున్నాడు హాయిగా. వాడికది సుఖం. ఇంకొకనికి ఇంకొక రకంగా. ఇలా ప్రతి ఒక్కరు ఇలానే అంటే వాళ్ళు దానిలోనే ఆ సుఖాన్ని పొంది ఇంకా మేము కృతకృత్యులమై మేము సాధించామని వాళ్ళనుకుంటున్నారు. వారికి మళ్ళేనే నేను కూడా నడుస్తున్నాను. ఇప్పుడు పరశురాముడు ఏమనుకుంటున్నాడంటే వాళ్ళకి మళ్ళీనే నేను కూడా అదే విధంగా నడుస్తున్నాను. అంధకూప న్యాయంలాగా వారిని అనుసరిస్తున్నాను. అంధకూప న్యాయం అంటే గుడ్డివాళ్ళు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వరుసగా పోతున్నారు. ముందువాడు ఒక నూతిలో ఒకసారి వినిపిస్తుందా ఫ్రెండ్స్? అంటే కరెంట్ పోయింది. వినిపిస్తుందా? అయిపోయింది ఇది కూడా. ఎవరైనా చెప్పరా? ఓకేనా? వాయిస్ ఉందా? వినిపిస్తుంది మేడం. సరే. అంటే గుడ్డి వాళ్ళు ఏం చేస్తారు? ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అయితే ముందొక నూతి వస్తే వాడికి కనిపించదు. గుడ్డివాడు అందులో పడిపోతాడు. ముందు ఎలాగా వాడైతే ఆ నూతిలో పడ్డాడో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తెలియదు. ముందేముందనేది తెలియదు. వాడు చెయ్యి పట్టుకొని వీళ్ళందరూ కూడా ఆ నూతిలో పడతారు. అందుకే అసలు తెలివి లేకుండా, ఆలోచన లేకుండా నేను కూడా అదే పని చేశాను. నేను అదే తప్పులు చేశానని పరశురాముడు ఇప్పుడు పశ్చాత్తాపానికి వచ్చాడన్నట్టు. అంటే ఇప్పుడు నా గురువు దగ్గరికి నేను మళ్ళీ వెళ్ళాలి. నేను గురువు పాదాల ఆధారంగా నేను ఈ దుఃఖ సాగరాన్ని దాటాలి అని చెప్పి నిర్ణయించుకొని మళ్ళీ ఆ గంధమాదన పర్వతం మీద ఉన్న గురువుని సమీపించాడు. దత్తాత్రేయుని దగ్గరికెళ్తాడు. ఆ సమయంలో గురువైన దత్తాత్రేయుడు ధ్యానంలో ఉండి కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నాడు. గురువుకు సాష్టాంగ ప్రణామం చేశాడు పరశురాముడు. ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది పరశురాముడికి. అంటే నేను ఇదంతా ఇంత అంధకారంతో చేశాను కదా! నేను గూడా గుడ్డివాడినయిపోయాను. ఇంక నేను దీని నుంచి బయటపడాలి అని జెప్పి మళ్ళీ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు శిష్యుని లేవదీసి వాత్సల్యంతో కుశల ప్రశ్నలు వేశాడు దత్తాత్రేయుడు. గురు స్పర్శతో ఊరట చెందినవాడై, గురుదేవా మీ దయకు పాత్రుడైన వాడికి ఇంకా కోరికలు, కష్టాలు అనేవి ఉండవు. నదీ తీరంలో ఉన్నవాడికి నీటి కరువు ఉండదు కదా! నా మనసు సదా మిమ్ములనే తలస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. ఇక్కడికి వచ్చాను స్వామి. చాలా కాలం నుండి ఒక అనుమానం నన్ను పీడిస్తోంది. మీ దగ్గర దాన్ని నివృత్తి చేసుకుంటాను. మీరు అనుమతిస్తే నా సంశయం వివరిస్తాను అన్నాడు పరశురాముడు. అంటే ఏంటి గురువు దగ్గరికెళ్ళేసరికి గురువుని చూశాడు. గురువు కోటి సూర్యుల కాంతి ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తున్నాడు దత్తాత్రేయుల వారు. ఇంకా సాష్టాంగ ప్రణామం చేశాడు. అప్పుడు హ్మ్. దత్తాత్రేయుడు గూడా శిష్యుని లేవదీస్తాడు. ఇంకప్పుడు అడుగుతున్నాడన్నట్టు. అంటే మీ దయకు పాత్రుడైన వాడికి కోరికలు, కష్టాలుండవు గదా! ఇప్పుడు నాకేంటి అంటే నా మనసు మిమ్మల్ని సదా తలుస్తుంది. మిమ్మల్ని చూడాలనిపించింది ఇక్కడికి వచ్చాను. ఇంకా నా లోపల ఒక అనుమానం ఉంది. ఒక అనుమానం పీడిస్తుంది. దాన్ని నివృత్తి చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను అని చెప్తున్నాడు. అయితే మీరు అనుమతి ఇవ్వండి. చూడండి ఎంత వినయంగా అడగాలంటే గురువు దగ్గరికి. మీరు అనుమతిస్తే నా సంశయం వివరిస్తాను. అంటే అప్పుడు దత్తాత్రేయుడు భార్గవ నీ గురుభక్తికి జిజ్ఞాసకు చాలా ఆనందించాను. నీ సంశయం ఏమిటో అడుగు దాన్ని తీరుస్తాను అని చెప్తాడన్నట్టు. అని మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు. అంటే ఇప్పుడు రత్నాకరుడు తన గురువులకు చెప్తున్నారు. కృష్ణ శర్మ, నారాయణ భట్టుకు. పరశురాముడి కథ దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళడము, దత్తాత్రేయుడు అనుగ్రహించడము, దేవి ఉపాసన చేయించడము, ఆ తర్వాత మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు పరశురాముడిలో పశ్చాత్తాపం మొదలైందన్నట్టు. అంటే ఈ ఆత్మతత్వాన్ని ఫస్టే చెప్తే అర్థం చేసుకునే స్థితి లేదు అని దత్తాత్రేయుల వారు ఏం చేశారు? త్రిపురాదేవి గురించి ఆ దేవి మహత్యాన్ని వివరించి ఆ దేవి ఉపాసనలో ఉంచాడు. ఈ 12 ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత అతనికి ఆ లోపల ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైందన్నట్టు. ఓకే. ఇంతటితో ఈరోజు ముగిద్దాం. మళ్ళీ ఇంకో రోజు చెప్పుకుందాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన విశ్వానికి మాస్టర్స్ అందరికీ గూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే దత్తాత్రేయుల వారికి, పరశురాముడికి
వంశీ సార్కి వేల వేల కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.